హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ భగవానుడి ప్రకారము కర్మ యొక్క నిర్వచనం ఏమిటి? కర్మ అంటే ఏమిటి? శాస్త్రాల ప్రకారంగా మనకు అర్థమవుతుంది, కర్మ, అకర్మ, వికర్మ. ఒక కర్మనే కాదు, కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే ఫలాపేక్షతో మనం చేసే ఏ పనన్నా కానీ కర్మ అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫలాన్ని ఆశించే పని చేస్తారు. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నాడంటే జీతం ఇవ్వకపోతే ఎందుకు చేస్తాడు? జీతం ఆశించి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడంటే లాభం లేకుండా ఎందుకు వ్యాపారం చేస్తాడు? లాభమే ఆయన ప్రతిఫలం. అందుకని కర్మ అనంటే ప్రతిఫలాపేక్షతో చేసే ఏ పనన్నా కర్మే. అయితే దాంట్లో అకర్మ ఒకటి ఉంది, వికర్మ ఒకటి ఉంది. శాస్త్రానికి విరుద్ధంగా చేసే పనిని వికర్మ అంటారు. అంటే శాస్త్ర విరుద్ధములైనటువంటివి, చేయకూడనటువంటివి. ఈ మాంసభక్షణ, వ్యభిచారము, జోదము, వ్యసనాలు, మోసము, దగ, ఇట్లాంటివి అనేకం శాస్త్ర విరుద్ధమైనటువంటి అవన్నీ కూడా వికర్మ. అకర్మ అంటే కర్మ చేస్తూ ఉన్నావు, కానీ ఆ కర్మ ద్వారా బంధితం కావటం లేదు, ఆ కర్మ యొక్క బంధనలో నువ్వు చిక్కుకోవటం లేదు, అది అకర్మ. ఇది భగవంతుడు మనకు భగవద్గీతలో తెలియజేస్తున్నటువంటి విధానం. నువ్వు కర్మ చేయి, కానీ ఆ కర్మ ద్వారా బంధితం కావద్దు. కర్మ చేసిన మనం అంటాం కదా, నా కర్మ అంటాం. మనకి ఏదైనా కష్టం వస్తే ఏమంటాము? నా కర్మ అంటాం. అంటే మన కర్మ, మనం చేసుకున్నటువంటి కర్మలే మనం సుఖంగా ఉండేదానికి కానీ దుఃఖంగా ఉండేదానికి కానీ కారకాలు. ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలు ఆధారంగా మన భవిష్యత్ జన్మలు నిర్ధారింపబడతాయి. గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల వల్ల ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉన్నాము. ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి సత్కర్మల వల్ల భవిష్యత్ జన్మలు మెరుగ్గా ఉంటాయి అని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. అయితే మన ఉద్దేశము చనిపోవడము, జన్మ తీసుకోవడము, చనిపోవడము, జన్మ తీసుకోవడం అదే కాదు. మానవ జీవితం యొక్క లక్ష్యము, మానవ జీవితం యొక్క ఉద్దేశము జన్మరాహిత్యము. ఈ భవబంధనాలు, ఆ తర్వాత సంసార వలయము, ఈ జన్మ మృత్యువును దాటడానికి మానవ జన్మ మనకి ఇచ్చింది. అందుకని మనం ఎటువంటి కర్మ చేసుకోవాలంటే కృష్ణ భక్తి రసభావిత కర్మ. అంటే ఏ పని చేసినా కృష్ణ సంబంధంగా చేసుకోవడం. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అన్నాడు. ఓ అర్జున, ఏ పని చేసినా నా సంబంధంగా నువ్వు చేసుకో, యజ్ఞంగా నాకు సమర్పించు. అట్లాగాక నీ ఇష్టానుసారము నువ్వు కర్మ చేసినట్లయితే ఆ కర్మకు నువ్వు ప్రతిబంధకం అవుతుంది, ఆ కర్మ నీకు ప్రతిబంధకం అవుతుంది. అందుకని ప్రతి కర్మను కూడా నాకు అర్పణగా సమర్పించి నువ్వు చేసుకో అని చెప్పి భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు. అందుకని కర్మ చేయకుండా ఒక క్షణం కూడా మనం ఉండలేము. కానీ ఆ కర్మ వల్ల మనం బందీ కాకుండా ఉండే విధానం ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని కృష్ణ సంబంధిత కర్మ చేసుకోవడమే భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా ఆయన నేర్పిస్తున్నటువంటి విధానం. హరే కృష్ణ.